మన పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు, నా శుభాభివందనాలు. ఈరోజు మన పలమనేరు నియోజకవర్గ గంగమ్మ తల్లి, ఆ మహాతల్లి దగ్గర 3 మునుగులు మునిగినాను. ఎందుకు ఈ 3 మునుగులు మునిగినానంటే, అమ్మా 10 సంవత్సరాల నుండి ఒక ఇంటికి కనీసము నీళ్ళ వ్యవస్థ కూడా లేదు తల్లి. నల్లగుట్లపల్లిలో దగ్గరుండి చూసినాను. అర్ధ భాగం కడుక్కొని ఇంకా అర్ధ భాగం కడుక్కునేదానికి నీళ్ళు లేకుండా అర్ధాంతరంగా కడుక్కొని ఆడబిడ్డలు అల్లాడుతూ ఉన్నారు. మీకందరికీ తెలియని విషయం ఏమంటే, చాలామందికి మర్మాంగం దగ్గర చర్మవాదులు స్టార్ట్ అయ్యి చాలా వరకు వచ్చేసిందన్న పైల్స్ ప్రాబ్లాలు వచ్చి పలమనేరులో 100కి 50 భాగం మంది వచ్చేసి మహిళల నుండి యువకుల నుండి అందరూ వచ్చేసి చాలా వరకు ప్రాబ్లం అనుభవిస్తుంటారు. ఎవరికి చెప్పుకుంటా ఉండలేదు. ఎందుకంటే కనీసం కాళ్ళు కడుక్కునేకి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో నీళ్లు లేవు. ఇది గత 2 ప్రభుత్వాలు 2 ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి. అమ్మా గంగమ్మ ఈరోజు 3 మునుగులు మునిగి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో నామినేషన్ వేసేదానికి పోతా ఉన్నాను తల్లి. ఈరోజు నువ్వే సాక్ష్యమ్మా. 10 సంవత్సరాల నుండి నీళ్లు, కనీసం తాగడానికి నీళ్లు, కనీసము కడుక్కోవడానికి నీళ్లు, కనీసం స్నానం చేయడానికి నీళ్లు కూడా లేని అభివృద్ధి సాధించినారు ఈ నాయకులు 10 సంవత్సరాల నుండి. అమ్మా గంగమ్మ తల్లి, నీలో ఎటువంటి తప్పు లేదమ్మా. నేను ఆవులు మేపేటప్పుడు తల్లి ఎందుకమ్మా కరువు ఉంది అంటే, గొప్పగా వర్షాలు కురిపిస్తే 3 సంవత్సరాలు చెక్ డ్యాములు నిండి మరువులు పోతా ఉండే నీళ్లు. ఇసుక కావాలంటే ఏమైనా చేయించి కానీ ఉండే చెక్ డ్యాములు పగలుగొట్టి ఇసుకలు ఆడుకునే వైనాలు కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. ఈ కౌంటిన్య నదిలో ఇసుక మొత్తం 90% ఇసుక అమ్ముకున్నారు 2 రాజకీయ పార్టీలు 10 సంవత్సరాల నుండి. ఉన్న చెక్ డ్యాములన్నీ పగిలిపోయినాయి. తాగే నీళ్లు దేవుడెరుగు. ఇంకా సాగునీరు ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అమ్మా గంగమ్మ తల్లి, ఈరోజు ఇదే ఇక్కడి నుండి నేను ఎప్పుడు ప్రారంభమైతా ఉంటుంది అమ్మా. ఇక్కడి నుండి నా గంగ సిరిసమ్మా. ఇక్కడి నుండి నీ బిడ్డ, రైతు బిడ్డ కష్టపడి బాధలు పడి ఆవులు మేపి రేషన్ పెట్టి ఎన్నో కష్టాలు పడి ఈరోజు నీ బిడ్డ ఇదే గంగ సిరుసు, ఇదే మన గుండుబాయి నుండి ఆరంభం చేస్తా ఉన్నాను తల్లి నా నామినేషన్ కార్యక్రమాన్ని. పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఇంక పైన మీకు ఈ గంగమ్మ తల్లి పైన ఆనా. ప్రతి ఇంటికి ఒక కుళాయి వస్తుంది. ఈ గంగమ్మ తల్లి పైన ఆనా. ప్రతి రైతు సుభిక్షంగా ఉంటాడు. ఆల్రెడీ కాలువలన్నీ కుప్పానికి తరలిపోయినాయి. మొన్న మంజన్న గారు చెప్పి, అరే మంజన్న 2 రోజులు మాట్లాడి, అరే ఆ కాలువ అట్లా వెళ్తా ఉంది, పలమనేరు ఇక్కడ తీసుకొని పోవాలా.
2 గంటల సేపు మాట్లాడుతుంది. దగ్గర 100 మంది కూర్చొని మీటింగ్ చేస్తుంది. ఆ కాలువని అడవులెంబడి తీసుకొని పోతే పక్షులు, కోతులు అన్నీ సంతోషపడతాయి లేదా? అడవులెంబడి చెట్లంతా కూడా పుష్కలంగా ఉంటాయి. మీ పలమనేరు కూడా కుప్పానికి ఏదైతే కాలువ వేసినారో ఆ కాలువని పలమనేరు కూడా తీసుకొని పోవాలని చెప్పని ఆ మహానుభావుడు విన్నవిచ్చిరి. తప్పకుండా పెద్దలందరి ఆశీర్వాదంతో, పెద్దలందరి సలహాలతో, మంజన్న నువ్వు ఇచ్చిన సలహాతో 100కి 100 రూపాయలు ఆ కాలువను కూడా పలమనేరుకి తీసుకొని వస్తాం. కుప్పానికే కాదు, పలమనేరుకి కూడా అర్హత ఉంది కాలువ. ఈ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వేసిన కాలువలన్నీ కడప నుండి మన చిత్తూరు జిల్లా మొత్తం కాలువల్లో ఉన్నారు. ఉపాధి హామీ పథకాలన్నీ ఇచ్చినారు. కాబట్టి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో నాది భారీ ర్యాలీతో చాలామంది వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈరోజు ఆశీర్వదిస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. ఈరోజు మెయిన్గా ముఖ్యంగా నేను అమ్మా అది శంకరన్న గారు ఈరోజు శంకరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలని అందరికీ వాటర్ బాబట్లు ఇవ్వండి దయచేసి. మనందరం కూడా సహకరించాలి. మన ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. శివశంకర్ గారికి మన ఓట్లు మన శివశంకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీరందరికీ ఎవరు దిగట్లేదు, సహకరించలేదు. ఎందుకంటే చంద్రబాబు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, కానీ దిగమంటే ఎవరు దిగట్లేదు. ఏం చేయాలో అర్థం కాదు. పండుగ దాఖలు చేస్తున్నారు. తప్పకుండా ప్రజానికం ఇచ్చేసిన ప్రజానికం అంతా కూడా మన మిత్రులారా మన చేతి గుర్తు